ఊరిలో వెలసిన అభయ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని నెల్లూరు జిల్లాలోని దేవరపాలెంలో వెలసిన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎంతో అద్భుతమైన దేవాలయాలు, ఆకాశాన్ని తాకే ధ్వజస్తంభాలు, హనుమంతుని విగ్రహాలు, జలజలపారే నీటి కాలవలు, పచ్చని వరి పైర్లు, మనసును ఉత్తేజపరిచే పల్లెటూరి వాతావరణం, ఎంతో ఎత్తైన కొండలు, పాము మెలుకుల వల్ల తిరిగే రోడ్లు, మనం నరసింహకొండ ఎక్కేటప్పుడు ఎంతో అద్భుతంగా చెక్కిన దశావతారాల విగ్రహాలు కనిపిస్తాయి. కొండపైకి ఎక్కేటప్పుడు ఆకాశం పైకి ఎక్కుతున్నామా అని అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉద్యానవనం పచ్చని చెట్లతో ఉంటుంది. ఈ భూమిపై కొన్ని ప్రాంతాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు కావు, అవి తపస్సు చేసిన ఋషులు శ్వాసలతో పవిత్రమైన క్షేత్రాలు, దేవతల సంచారంతో పుణ్యభూమిలైన ప్రదేశాలు. అటువంటి పవిత్ర క్షేత్రాలలో ఒకటి నెల్లూరు జిల్లా నరసింహకొండపై వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. కలియుగ ప్రారంభంలో భూమిపై అధర్మం పెరుగుతుందని గ్రహించిన ఋషులు దేవతల ఆశీర్వాదంతో ఒక పవిత్ర స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలం ఈ నరసింహకొండ. చతుర్వేదాలు స్వరూపిణులై ఈ పర్వతంపై తపస్సు చేశాయని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. వేదాల తపస్సు ఫలితంగా ఈ పర్వతం వేదగిరిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గాలి కూడా వేద మంత్రాలు నాదంతో నిండి ఉందని భక్తులు విశ్వసిస్తారు. భాగవత పురాణంలో మనం చదువుతాం, అసురరాజు హిరణ్యకశిపుడు తన అహంకారంతో దేవతలను వేధించాడు. అప్పుడు పరమాత్మ నరసింహ అవతారంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. కానీ సంహారం తర్వాత స్వామివారి ఉగ్రరూపం భయంకరంగా మారింది. దేవతలు, ఋషులు భయపడ్డారు. అప్పుడు మహాలక్ష్మీదేవి స్వామివారిని శాంతింపజేసి కరుణామూర్తిగా మార్చిందని పురాణ గాథ చెబుతుంది.
ఆ శాంత స్వరూపమే వేదగిరిలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి అని భక్తుల విశ్వాసం. సనకాది మహర్షులు ఈ పర్వతంపై తపస్సు చేస్తూ నరసింహస్వామిని దర్శించారని స్థానిక స్థల పురాణం చెబుతుంది. వారు చేసిన యజ్ఞం ముగిసిన అనంతరం స్వామివారు ప్రత్యక్షమై ఈ పర్వతం ఎప్పటికీ నా నిలయం అవుతుంది అని వరమిచ్చారని కథనం. అప్పటి నుండి ఈ పర్వతం నరసింహ క్షేత్రంగా మారింది. మనుషులు ప్రతిష్ఠించింది కాదు అని కొంతమంది విశ్వసిస్తారు. స్వయంగా భూమిలో నుంచి వెలసిన స్వయంభు నరసింహ స్వరూపం అని చెబుతారు. విగ్రహంలో స్వామివారు లక్ష్మీదేవిని వామభాగంలో కూర్చోబెట్టి కరుణామయ దృష్టితో దర్శనమిస్తారు. కాలగమనంలో పల్లవులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. చోళులు గోపుర నిర్మాణాన్ని చేపట్టారు. విజయనగర రాజులు విరాళాలు సమర్పించారు. శిలా శాసనాలు ఈ విషయాలను సూచిస్తున్నాయి. అనేక భూదానాలు, నిత్య నైవేద్యాలు, ఉత్సవ సంప్రదాయాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. గరుడ వాహనం, హనుమద్వాహనం, సింహవాహనం, ప్రతి వాహన సేవలో భక్తుల నినాదాలు మారుమ్రోగుతాయి. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి అవతార దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల రద్దీ వేలల్లో ఉంటుంది. మెట్లు ఎక్కుతూ ప్రతి అడుగులో ఓం నరసింహాయ నమః అని జపిస్తే అది ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. కొండపై నుంచి కనిపించే ప్రకృతి మనసును మైమరిపిస్తుంది. అది కేవలం ప్రయాణం కాదు, అది ఒక ఆత్మయాత్ర. వేదగిరి క్షేత్రం భక్తికి నిలయం, వేదాల తపస్సుకు సాక్ష్యం, నరసింహుని కరుణకు ప్రతీక. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందండి. ఈ కొండపై వాయుశక్తితో ఇక్కడ కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. వేదాలను రక్షించిన వేదగిరి నరసింహస్వామిని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతి. మీరు కూడా నెల్లూరు వెళ్తే తప్పకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించండి. నెల్లూరు నుండి బస్సు లేదా సొంత వాహనాల ద్వారా నరసింహకొండకు చేరుకోవచ్చు. నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి సుమారు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు ఈ ఆధ్యాత్మిక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. జై లక్ష్మీ నరసింహస్వామి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.